దేవుని బిడ్డలారా, మరి ప్రవీణ్ పగడాలకు మరి ఇలాంటిగా జరిగిందని చాలామంది కొంచెం మంది భయపడతారు. మరి పాస్టర్లైన ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నా ఏంటంటే, మరి ఆ వారిలో భయము లేకుండా ధైర్యపరిచే వాక్యాలు సిద్ధపరిచి చెప్పాలి. ఎందుకంటే మరి చాలామంది కొంతమంది చిన్న గొర్రె పిల్లల్లాగా ఉంటారు. కానీ కాబట్టి తెలియదు కాబట్టి, జ్ఞానం ఉండదు కాబట్టి అధైర్యపడతారు. దేవుని బిడ్డలారా, సేవకులందరూ కూడా మరి ధైర్యపరచాలి. దేవుని వాక్యం చేతనే, ఇంకా దేని చేతను కాదు. దేవుని వాక్యాలు తీసి దానికి సంబంధించినవి ప్రతి ఒక్కరిని కూడా ధైర్యపరచాలా. విశ్వాసంలో ముందుకు నడవాలని, పరలోక రాజ్యం పోవాలంటే ముఖ్యమైనది ప్రతి ఒక్కరికి పరలోక రాజ్యం కావాలి. మరి మనం బ్రతికేడిదే పరలోక రాజ్యం కొరకు. ఈ లోకంలో తిండి కొరకు కాదు, డబ్బు కొరకు కాదు. ఇక్కడ లోకంలో ఉన్నదంతా మట్టి లాంటిది, దుమ్ము లాంటిది, ధూళి లాంటిది, ఎందుకు పనికిరాంది. ఎందుకంటే దీని మీద ఆశలు పెట్టుకోవద్దు. లోకంలో ఉన్న దాని మీద ఆశలు దురాశలు పెట్టుకొని దీని కొరకు పాకులాడద్దు. దేవుని బిడ్డలారా, పరలోకం పైనున్న వాటిని వెదుకుడి అని దేవుని వాక్యంలో మరి మత్తయి సువార్త మరి 6వ అధ్యాయంలో 33వ వచనంలో ఉంటుంది. దేవుని బిడ్డలారా, కాబట్టి మరి పైనున్న వాటిని వెదికే రకంగా మనం ఉండాలి. క్రైస్తవులందరూ లోకమంతా వట్టిది, మట్టి లాంటిది. లోకంలో ఉండి దేవుణ్ణి ఘనపరచడానికే దేవుడు మనల్ని సృష్టించాడు. దేవుని ఘనపరచాలా, దేవుని సువార్త చెప్పాలా, అనేకులను దేవుని వైపు తింపాలా. ఎందుకంటే తన బిడ్డలు కాబట్టి తనకు ప్రేమ. సాతాను వైపు తిరిగారు, పాపంలో పడిపోయింది. పాపం నుండి విడిపించాలి. ఎందుకంటే అట్టనే పాపంలో ఉండి నశించిపోతే వాళ్ళు నరకానికి పోతారు. అగ్నిగుండం పోవడం దేవునికి ఇష్టం లేదు. కాబట్టి ధైర్యపరిచి సువార్త ఎప్పుడు మానద్దు. రహస్య సువార్త అయినా సరే, మరి ఎలాంటి సువార్త అయినా నీ ధైర్యం బట్టి, మన ధైర్యం బట్టి మరి చెప్పే విధానంతో మనం చెప్పాలా. మరి అలాంటిగా కోపం వచ్చే రకంగా కాదు, కానీ సమాధానంగా కష్టాల్లో బాధల్లో ఉన్నవారికి, లేకుంటే ఒంటరిగా ఉన్నోళ్ళకు, వినటోళ్ళకు దేవుని మాటలు చెప్పి పాపము గురించి, శాపము గురించి, దేవుని రక్షణ గురించి, మరి దేవుడు అందరి కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిండు అన్న విషయాలు ఇవన్నీ కూడా మనం చెప్పాలా. ఎందుకంటే చెప్తే ఒక ధైర్యం ఉంటుంది. మరి విశ్వాసంలో మనం ధైర్యపరచాలి. సేవకులందరూ కలిసి ఏం చేయాలంటే విశ్వాసులను ధైర్యపరచాలి. చిన్నోళ్ళు ఉంటారు, పెద్దోళ్ళు ఉంటారు, జ్ఞానం ఉన్నోళ్ళు ఉంటారు, లేనోళ్ళు ఉంటారు. కాబట్టి బలంగా ఉండినట్లు మెడ మీద కత్తి వచ్చినా కానీ తొలగిపోకుండా ఉండాలి. మరి శద్రకు మేషకు అబద్రిగోలు ఎలాంటిగా సవాలు విసిరారో రాజుతోని, అలాంటి స్థితిలో మనం ఉండాలి. అలాంటి స్థితిలో ఉన్నట్టుగా బలంగా బలపరచాలి, వాళ్ళకు బోధించాలి. అలాంటిగా ఉండాలి. కానీ దేవుని బిడ్డలారా, వాక్యాన్ని బట్టే, వాక్యం దేవుడు చెప్తుండు కాబట్టి మనం ప్రతి ఒక్కరికి పరలోక రాజ్యం కావాలా. కాబట్టి ఆ పరలోక రాజ్యం కొరకే మనం ప్రయాసపడాలి. ఇంకా లోకంలో ఉన్నదానికి కానీ ఇంకా దేని గురించి మనం ప్రయాసపడద్దు. లోక సుఖాలకు కానీ దేనికి కానీ అబద్ధాలు, మోసాలు, క్రియలన్నీ పక్కకు పెట్టేసి ఉన్నదాంట్లోనూ తృప్తిపడుచు, ఉన్నదాంట్లోనే మనము తృప్తి పొందుచు దేవుని పనిని ముందుకు జరిగించాలి. దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరం కూడా అలాంటిగా బలంగా ఉందా. మీ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమెన్, ఆమెన్.